ప్రియమైన దేవుని వారులారా, మరి కూడొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారం కూడా మరికొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, మరలా యొక్క ఆదివారం రోజు నా తండ్రి నా ప్రభా ఆహారం ఇచ్చుటకు కొట్టబడిన బండ గురించి ఈరోజు మేము ధ్యానించబోతుండగా, ఆత్మదేవ నీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ పిల్లలకు కావలసిన మాటలు, అమూల్యమైన మాటలు వినిపింప చేయమని ప్రార్థిస్తూ, రావలసిన నీ పిల్లలందరూ కూడా మీ చేతికి అప్పగిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అండి, ఇక్కడ మనం చూస్తున్నది ఎవరి గురించి అంటే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క బ్రతుకుటకు ఇచ్చిన ఆహారం గురించి మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు వారికి ఎటువంటి పంటలు లేవు, ఎవరి ద్వారా వాళ్ళకి సహకారం లేదు, లేకపోతే వాళ్ళకి నీళ్లు సమయానికి మరి ఇంచుమించు 30 లక్షల మందికి 30 లక్షల మరి ఆ జనాభాకు మరి అక్కడ నీళ్లు కావాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆహారం కావాలన్న కష్టమే, నీళ్లు కావాలన్న కష్టమే, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇంకా అన్ని విధాలుగా ఒక మాటలో చెప్పాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితిలో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకు అరణ్యములో ఆహారమునిచ్చి, నీటినిచ్చి, ఆరోగ్యమునిచ్చి, అన్ని విధాలుగా వాళ్ళకి పోషించి నడిపిస్తున్నవాడు దేవుడే అని మనము గత కొన్ని వారాల్లో మనం విన్నాం, నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ కూడా మీరు గమనించగలిగితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ విధంగా పోషిస్తున్నాడో మనం చూడగలిగితే, మరొకసారి ఆ మాట మనం చదివినట్లయితే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, ఫలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చిక్కుముక్కి రాతి బండ నుండి నూనెను అతనికి దుర్నించి. ఇక్కడ గమనించండి, నూనెతో వారికి దేవుడు తృప్తిపరుస్తున్నాడు. రెండవది, తేనెతో వారికి దేవుడు తృప్తిపరుస్తున్నాడు. మూడవది ఆకాశము నుండి మన్నాను కురిపించి దేవుడు వారికి తృప్తిపరుస్తున్నాడు. దేవుడు వారికి మాంసం కావాలన్నా, ఏది కావాలన్నా దేవుడు ఆ సమయాన్ని వారికి ఇస్తూ పోషిస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరొక మాట మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 81వ అధ్యాయము 16వ వచనం, అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నేను తృప్తిపరిచెదను. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకి అతి శ్రేష్టమైన గోధుమలతో, అతి శ్రేష్టమైన తేనెలతో వారిని పోషిస్తూ, వారికి నడిపిస్తూ, వారికి సంరక్షిస్తూ దేవుడు వారిని తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరొక మాట మీరు చూడగలిగితే, యోబు గారు కూడా అదే మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి, యోబు గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం, నేను పెట్టిన అడుగెల్లా నేటిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రభావముగా పారెను. ఇక్కడ యోబు గారు కూడా అదే మాట చెప్తున్నాడు. ఎందుకంటే యోబు గారి గురించి ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నామంటే, యోబు గారు కూడా మోషే కాలానికి ఉన్నవాడు అని చాలామంది దైవజనులు, సేవకులు చెబుతున్న మాట. కాబట్టి ఆ అనుభవాన్ని అనుభవించాడు యోబు గారు. ఆ అనుభవాన్ని, ఆ పరిస్థితిని అనుభవించిన వాడు కనుక ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా పోషిస్తున్నాడో, ఏ విధంగా వారికి కాపాడుతున్నాడో మనం చూస్తున్నాం. ఒక అద్భుతమైన మాట, మరొక మాట చూడండి, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. ఇక్కడ గమనించండి, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. నిజమే ప్రియులారా, దీన స్థితిలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, లేమి స్థితిలో, కలిమి స్థితిలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, చాలా వేదనలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అట్టి వారిని దేవుడు
పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తూ కాపాడుతూ వస్తున్నట్టుగా దేవుని గ్రంథములో మనం చూస్తున్నాం. ఒక మాట కీర్తన గ్రంథం 121 అధ్యాయము 4వ వచనం గమనించండి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు అంటే కాపాడేవాడు. ఎలా వాళ్ళకి కాపాడుతున్నాడంటే కునకకుండగా నిద్రపోకుండగా ఇశ్రాయేలును సంరక్షిస్తున్నాడు. దేనితో వారికి కాపాడుతున్నాడు అంటే వారికి కావలసిన గోధుమలతోనూ తేనెతోనూ నూనెతోనూ ప్రతి అక్కర కలిగిన ప్రతి వస్తువులతో వాళ్ళకి పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ వస్తున్నాడు. ఎవరు ఆయన అంటే ఇశ్రాయేలుడైన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎటువంటి వాటి నుంచి అయినా సరే మానవులని పోషించే సమర్థుడు. ఆయన ఎంత సమర్థుడు అంటే అరణ్యములో వారికి ఏ కొదవ లేకుండా పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తూ తీసుకొచ్చినవాడు ఆయన. ఇశ్రాయేల్ ప్రజల కేకలు మనం చూస్తే, దేవా నీళ్ళు లేకున్నప్పుడు నీటి కోసం కేకలు పెట్టడం, ఆహారం లేకున్నప్పుడు ఆహారం కోసం కేకలు పెట్టడం, ఇలా భయంకరమైన సమస్యలు ఉన్నప్పుడు అటువంటి స్థితిలో కూడా దేవుడు వారిని పోషిస్తూ తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు పోషిస్తున్నాడో అలాగే క్రైస్తవులకు కూడా ఒక చక్కటి ఆహారం దేవుడు సిద్ధపాటు చేశాడు. ప్రియులారా, ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజలని గోధుమలతో నూనెతో తేనెతో ఎలాగైతే వాళ్ళకి కావలసిన ప్రతి అక్కరలను దేవుడు తీర్చి వారిని పోషిస్తూ వస్తున్నాడో అలాగే క్రైస్తవులకి అనగా యేసు ప్రభుని నమ్ముకొని మన పాపముల కొరకే శిలువపైన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభుల వారని ఎవరైతే ప్రభుని నమ్ముకున్నారో వారిని గమనించండి, వారికి దేవుడు ఒక శ్రేష్టమైన అతి శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు సిద్ధపాటు చేసినట్టుగా మనం చూస్తాం. ఏంటి మరి ప్రభుల వారు సిద్ధపాటు చేసిన ఆహారం అని మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం, అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను గోరదగినది. బాగా గమనించండి మాట, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది. దేవునికి స్తోత్రం. పిల్లలు ఇక్కడ గమనించండి, దేవుడు క్రైస్తవులకి ఇస్తున్న ఆహారం ఎలాంటిదంటే మేలిమి బంగారము కంటెను జుంటె తేనె దారుల కంటెను అది చాలా శ్రేష్టంగా ఉండే ఆహారము క్రైస్తవులకి ఇస్తున్నాడు అని ప్రభు చెప్తున్నాడు. మనము దేనికి ఎక్కువ ప్రేమిస్తామంటే బంగారాన్ని ప్రేమిస్తాం. దేనికి ఎక్కువ ప్రేమిస్తామంటే అరణ్యములో పొలములో ఉన్నవారు కానీ అరణ్యములో గొర్రెలు మేపుతున్న వారికి కూడా వాళ్ళకి ఒక జుంట తేనె, ఒక అద్భుతమైన ఒక చెట్టుకు ఎలాడబడిన ఒక తేనెను చూడగానే ఆ తేనెని వాళ్ళు కొట్టుకొని తింటున్నప్పుడు చాలా తృప్తితో వాటిని భుజిస్తుంటారు. అరణ్యములో మరి తేనెను చూసి ఎలాగైతే వాళ్ళు తృప్తి పొంది సంతోషిస్తారో మేలిమి బంగారము కంటే జుంట తేనె దారుల కన్నా అతి శ్రేష్టమైన మధురమైన ఆహారాన్ని క్రైస్తవులకి ప్రభు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక మాట మీరు చూడగలిగితే హెచ్కేల్ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తున్నాం. ప్రభు ఇస్తున్న ఆహారం ఎలాంటిదంట, జుంటె తేనె దారుల కన్నా అతి శ్రేష్టమైనది. చూడండి ఒకసారి బాగా గమనించండి ఈ మాట. నరపుత్రుడా, నీవు చూచుచున్న ఈ గ్రంథములో ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొని నాతో సెలివీయగా నేను దానిని భక్షించి తిని. ఈ మాట గమనించండి బాగా, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే అక్కడ హెచ్కేలు ప్రవక్తకి చెప్తున్నాడు, నరపుత్రుడా ఈ పుస్తకమును తీసుకొని భుజించుము. నరపుత్రుడా ఈ పుస్తకమును తీసుకొని భుజించుము. మానవుడు ఆహారమును భుజిస్తాడా పుస్తకాన్ని భుజిస్తాడా మీరు చెప్పండి? తీసుకొని భక్షించుము.
అని చెప్పేసరికి వెంటనే ప్రవక్త గారు ఆ పుస్తకముని తీసుకొని భుజించాడు. భుజించిన తర్వాత ఆయనకి ఎలా కనబడిందంట? అది ఎలా కనబడింది? తేనె వలె మధురముగా ఉన్నది. ఏమండి, పుస్తకాన్ని తింటే అంత మధురంగా ఉన్నదా? పుస్తకాన్ని భుజిస్తే అంత తీపిగా ఉన్నదా? పుస్తకాన్ని భుజిస్తే అంతగా మధురంగా అనిపిస్తుందా అని మనం ఆలోచించగలిగితే, మరొక మాట మనం చూడగలిగితే, ఏమండి, ప్రకటన గ్రంథం ఏమండి మరి 10వ అధ్యాయము, ప్రకటన గ్రంథం మరి 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, బాగా గమనించండి, ఇక్కడ దయచేసి బాగా గమనించండి, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నదని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నది, కానీ నేను దాన్ని తిన్న తర్వాత నా కడుపుకు చేదాయను. దేవునికి స్తోత్రం. నిజమే ప్రేమైన దేవుని వారు, ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా ఏమండి, దర్శనంలో చూస్తున్న హెచ్కేలు ఎలాగైతే దర్శనం చూస్తున్నాడో, అలాగే యోహాను గారు కూడా ఏమంటే పద్మాస్ దీపంలో ఉన్న యోహాను గారు కూడా ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో దేవుడు కనబడుతున్నాడు. ఆ దేవుని అంటే ఒక దేవదూత చేతిలో ఒక చిన్న పుస్తకం ఉన్నది. ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ పుస్తకాన్ని భుజించిన తర్వాత అతని నోటికి తేనె వలె తీపిగా ఉండేదంట. తన కడుపుకి ఎలా ఉందంట చెప్పండి? చేదాయను. ప్రియులారా, ఇక్కడ గమనించండి, హెజ్కేలు గారు తిన్న పుస్తకము కానీ ఏమండి మరి యోహాను గారు మరి భుజించిన ఆ పుస్తకము కానీ ఈ రెండింటిని కూడా ఒకటే సూచిస్తున్నది. అదేంటంటే, వాళ్ళు పుస్తకాన్ని భుజించారంటే అర్థం ఏంటో తెలుసా? పుస్తకములో ఉన్న వాక్యములను చక్కగా జీర్ణించుకున్నారు అని అర్థం. ఈ పుస్తకములో ఉన్న మాటలను పాటిస్తున్నారని అర్థం, లేకపోతే వాటిని వాళ్ళు నేర్చుకొని వాటి ప్రకారంగా జీవిస్తున్నారని అర్థం. ఆ పుస్తకంలో ఉన్న మాటలను వాళ్ళు నేర్చుకొని పాటించి ఇతరులకు కూడా నేర్పిస్తున్నారని అర్థం. ఏమండి, ఎప్పుడైతే యోహాను గారు ఆ యొక్క మాటలను అనుభవించినప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఆయనకి ఎదురైనట్లుగా మనం చూస్తాం. యోహాను గారికి ఒక భయంకరమైన చేదు అనుభవాలు ఎదురైనట్టుగా మనం చూస్తాం. నిజమే ప్రియులారా, క్రైస్తవులు ఈ మాటలను ఎప్పుడైతే నేర్చుకుంటారో, క్రైస్తవులు ఎప్పుడైతే ఈ మాటల ప్రకారంగా జీవిస్తారో, వాళ్ళకి చేదు అనుభవం అవుతాయి. వారి జీవితంలో చేదు అనుభవాలు కనబడతాయి. ఏంటి మరి ఆ చేదు అనుభవాలంటే, నువ్వు ఎప్పుడైతే వాక్య ప్రకారంగా జీవిస్తారో ఆ లోకం నిన్ను సహించదు. చూసి నువ్వు వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే లోకం నిన్ను ద్వేషిస్తుంది. నువ్వు వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే లోకం నిన్ను నిందిస్తుంది. నువ్వు వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే లోకం నిన్ను ద్వేషిస్తుంది. నువ్వు వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే లోకం నిన్ను అవసరమైతే ఊరి నుంచి వెలివేస్తుంది. నువ్వు వాక్యపరంగా నువ్వు జీవిస్తే అవసరమైతే లోకము నేను చంపేస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, చేదు అనుభవాలు. ఇక్కడ యోహాను గారు ఆ చిన్న పుస్తకాన్ని తీసుకున్నాడు. భుజించిన తర్వాత తినడానికి ఏమో మధురంగా కనబడింది, కానీ అయితే తన కడుపుకి చేదుగా కనబడుతుంది. నిజమే, మనం ఎప్పుడైతే ఈ వాక్యానుసారంగా జీవిస్తామో, ఈ వాక్యానుసారంగా బతుకుతామో, నీ అయినపోయిన వాళ్ళు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ సొంత వాళ్ళు, నీ కుటుంబీకులు, నీ అన్నదమ్ములైన వారు, నీకు కావలసిన వారు, నువ్వు ప్రేమించిన వారు, నిన్ను మెచ్చుకున్న వారు, నువ్వు అంటే ఇష్టపడుతున్న వారు కూడా చివరికి నీ ప్రాణ స్నేహితులైనా సరే, అవసరమైతే నీ భర్త అయినా సరే, నీ భార్య అయినా సరే, నీ అత్త అయినా సరే, మీ కోడలైనా సరే, మీ కుమారుడైనా సరే, మీ తల్లి అయినా సరే, ఎవరైనా సరే, నువ్వు ప్రభు ప్రకారంగా జీవిస్తే నీకు చేదు అనుభవాలు అనుభవిస్తావు. ఏమండి, చేదు అనుభవాలు. నువ్వు ఎవరికి ఏది ద్వేషించవు, నువ్వు ఎవరిని ఏమి నిందించవు, నువ్వు ఎవరిని ఏమి
పాడు చేయవు. అయినప్పటికీ నీ కుటుంబంలో చేదు అనుభవాలు ప్రారంభమవుతాయి. ఈమె దేవునికి నమ్మిందట, ఈమె దేవుని ప్రకారంగా జీవిస్తుందంట. ఇంక ఈమెలాగా ఈ భూమిపైన ఎవరు భక్తులు లేరేమో అన్నట్టుగా జీవిస్తుంటుంది. ఇంక అమ్మ డైరెక్ట్ పరలోకం నుండి దిగి వచ్చినట్టుగా ఈమె బిల్డప్ కొడుతుందని చెప్పి చాలామంది నీ భక్తిని బట్టి, చాలామంది నీ మంచితనాన్ని బట్టి, చాలామంది నువ్వు ప్రభువుని బట్టి నడుస్తున్నప్పుడు అనేకమైన చేదు అనుభవాలు అనుభవిస్తుంటాం. ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ ఏమండి, జొంట తేనె ధారల కన్నా అతి శ్రేష్టమైన ఆహారం ఏదో తెలుసా? ఏమండి, ఈ భూమిపైన అతి శ్రేష్టమైన ఆహారం దేవుని వాక్యమే అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఒక మాట మీరు చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూడగలిగితే 33, 34, 35 వచనాలు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమే ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని అందుకు యేసు వారితో ఇట్లా నేను, గమనించండి మాట, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి గొనడు, నా యందు విశ్వసించువాడు ఎప్పుడును దప్పికి గొనడు. దేవునికి స్తోత్రం. నిజమే ప్రియులారా, యేసయ్య దగ్గర యేసయ్య మాటలు ఉన్నాయి. యేసయ్య దగ్గర మన ఆత్మకు తృప్తిపరిచే, మన ఆత్మ దాహం తీర్చే పరిశుద్ధాత్మ శక్తి ఆయన దగ్గర ఉన్నది. ఏమంటే మన దప్పికి తీర్చేది ఆయనే, మన ఆకలి తీర్చేది ఆయనే. ఎప్పుడైతే ఆయనను మనం భుజిస్తామో, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు అంటే వాక్యపు రూపంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? ఆయన వాక్యపు రూపంలో ఉన్నాడు. ఆ రోజు హెచ్కేలు కానీ, ఆ రోజు మరి యోహాను కానీ, ఆ రోజుల్లో అనేకమైన ప్రవక్తలు, భక్తులు, సేవకులు కానీ ఈ వాక్యాన్ని భుజించారు. ఈ వాక్యం ఎలాంటిదంటే జుంట తేనె ధారల కన్నా అతి శ్రేష్టమైన ఆహారం. మరి ఈ వాక్యాన్ని ఎలా భుజించాలి? ఏమండి, ఈ వాక్యాన్ని ఎలా భుజించాలి చెప్పండి? ఈ వాక్యాన్ని ఎలా భుజించాలి మనము అని చెప్తే, ఏమండి, ఇక్కడ ఎంతోమంది చదువున్న వారు ఉన్నారు, ఇక్కడ ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఏమండి, మన పేపర్ చదువుతాం కానీ, బయట ఉన్న విషయాలు చదువుతాం కానీ దేవుని వాక్యాన్ని అసలు చదవడానికి ఇష్టపడము. మనకి సమయం ఉండదు. మనకి సమయము కేటాయించుకొని తీసుకొని చదవడానికి కూడా మనకి సమయం ఉండదు. వ్యర్థమైన విషయాలు చూడడానికి కానీ, వ్యర్థమైన విషయాలు మాట్లాడుకోవడానికి కానీ మనకి సమయం ఉంటుందేమో కానీ దేవుని వాక్యం చదువుకోవడానికి మాత్రం మనకి సమయం ఉండదు. ఏమండి, దేవుని వాక్యాన్ని పెట్టుకొని దేవుని వాక్యాన్ని వింటూ, లేకపోతే దేవుని పాటలు పాడుతూ, దేవుని పాటలను మనం వింటూ మనం జీవించడానికి ఇష్టపడము. ఇంటికాడైనా, ఎక్కడైనా, ఏ సమయంలో అయినా సరే నాకు చదువు లేదు కదా, వాక్యం అవసరం లేదని చాలామంది చదువు లేదని ఒక చిన్న వంకతో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఏమన్నా చెప్తే నాకు చదువు లేదు సార్ అని చెప్తుంటారు. చదువుకున్న వారు మాత్రం అసలు వాక్యం చదవడానికి ఇష్టపడరు. ఇక్కడ గమనించండి ప్రియులారా, ప్రభుల వారు చెప్తున్నారు, నా మాటలు ఎలాంటివంటే జుంట తేనె ధారల కన్నా అతి శ్రేష్టమైన ఆహారం దేవుని వాక్యం. మరొక మాట మనం చూడగలిగితే ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యాన్ని గడ్డకు పెట్టేసి, ఏమండి, ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని గడ్డకు పెట్టేసి చాలా ప్రమాదకరమైన ఏమండి వాటిని అలవాటు పడిపోయారు. మీకు తెలుసా, ఇంటికి సంబంధించిన ఆహారం తింటే మనకి ఆరోగ్యకరం. ఇంటిలో ఉన్న ఆహారం మనం తింటే మనకి ఆరోగ్యకరంగా మంచిగా ఉంటుంది, శ్రేష్టంగా ఉంటుంది. అయితే ఈరోజు చాలామంది ఇంటిలో ఉన్న ఆహారం తినడానికి ఇష్టపడరు, బయట ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు, బయట ఆహారం తినడానికి ఇష్టపడతారు. నూడిల్స్ అని, చైనీస్ అని, ఏమండి మరి ఇట్లా గోబీ అని ఇలాంటివి తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే తద్వారా వస్తున్న అనేకమైన ప్రమాదాలు మనకు తెలుసు. ఏమండి, తద్వారా మరి షుగర్ అని, బీపీ అని, హార్ట్ అటాక్ అని,
ఏమంటే మరి తర్వాత గ్యాస్ ట్రబుల్ అని ఇలాంటి భయంకరమైన వ్యాధులు సంభవిస్తాయి. అలాగే ప్రియమైన దేవుని వారలారా, మానవుడు స్పష్టమైన దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా ఎలాంటి వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడతారు అంటే బైబిల్ చెప్తుంది ఒక మాట. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చూడగలిగితే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాలోచనకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునిరి, సత్యమునకు చెవియక, బాగా గమనించండి మాట, కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే వాక్యం మనల్ని గద్దించాలి, వాక్యం మనల్ని సరిచేయాలి, వాక్యం మనల్ని భక్తిలో పెంచాలి, వాక్యం మనకు దేవుళ్ళ నిలబెట్టాలి. అది ఇష్టపడము. దేవుని వాక్యం మనకు తప్పెత్తి చూపిస్తే మనం ఇష్టపడము. దేవుని వాక్యం మనకి సరి చేస్తే మనం ఇష్టపడము. దేవుని వాక్యం మనకు ఏం చేయాలి చెప్పండి? ఆశీర్వాదం ఇవ్వాలి. దేవుని వాక్యం మనకి ఎలా ఉండాలి చెప్పండి? హాయిగా అనిపించాలి. దేవుని వాక్యం మనం తప్పు చేస్తున్నా మనకి దీవించాలి, మనం పాపం చేస్తున్నా మనకి దీవించాలి. మనం ఏది వచ్చినా ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, మరి అప్పుడప్పుడు ఏ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలలో దేవుని ఆశీర్వాదం మన కుటుంబాలకు వస్తూ ఉండాలి, ఆగకూడదు ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? మానవుడు తప్పు చేసినా దేవుడు తప్పు క్షమించేవాడు కనుక మనము తప్పు చేయాలి, ఆయన క్షమిస్తూ ఉండాలి. మానవుడు ఎలా తయారైపోయాడంటే వాక్యం ఖండితంగా ఉంటే ఇష్టపడము, గద్దిస్తుంటే ఇష్టపడము, నొప్పి కలిగితే ఇష్టపడము. మరి దేనికి ఇష్టపడతామంటే తప్పు చేస్తున్నా, పాపం చేస్తున్నా ఆ వాక్యం మనకి ఏం చేయాలి చెప్పండి? ఎలాగైతే ఎండలో వెళుతున్నప్పుడు చల్ల నీళ్ళు వచ్చినప్పుడు ఎలాగైతే తృప్తి అనిపిస్తుందో, వాక్యం కూడా మనం తప్పు చేస్తున్నప్పటికీ మనకు హాయిగా అనిపించాలి, దీవెనకరంగా ఉండాలి. ఇక్కడ జనులు కూడా ఆ విధంగా మారిపోయారు. ఏమంటున్నారో తెలుసా? దేవుని వాక్యాన్ని ఆహారంగా తీసుకోకుండా ఎలాగైతే బయట ఉన్న ఆహారం తీసుకుని అనారోగ్య పాలవుతున్నామో, తప్పు చేస్తున్నప్పటికీ మానవుడు వాక్యంతో సరిచేయబడకుండా మరలా దురద చెవుల గలవారై తమ స్వకీయ నాశనమునకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని, ఆ రోజు చెప్పినట్టుగా ఈరోజు కూడా అనేకమైన ప్రాంతాలలో, అనేకమైన గ్రామాలలో భయంకరమైన దుస్థితి, భయంకరమైన పరిస్థితి మారిపోయింది ప్రేమైన దేవుని వారలారా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దురద చెవులు గలవారై ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. ఇది 2వ విషయం మనం చూస్తున్నాం. 3వ విషయం ఏంటంటే ప్రియులారా, ఈ ఆహారం ఎలాంటిదంటే ఈ ఆహారం భుజించిన వారికి స్వస్థత కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఏం కలుగుతుందంట? ఈ ఆహారం భుజించిన వారికి, ఈ యేసయ్య అనే ఈ ఆహారంను భుజించిన వారికి స్వస్థత కలుగుతుంది అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ మాట మీరు చూడగలిగితే ఒకసారి మీరు చూడండి, యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తున్నాము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతడిని ఎంచితిమి. బాగా వినండి మాట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత, అతడు పడిన ఆ వేదన చేత మనకి స్వస్థత. దేని నుంచి స్వస్థత అని మనం చూడగలిగితే మరి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తున్నాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయములో ఆయన తన వాక్కును పంపి
వారిని బాగు చేశాను. నిజమే, పరలోకము నుండి వాక్య రూపములో ఉన్న యేసయ్య ఈ లోకమునకు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుని దగ్గర ఉన్న ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించిన వాడే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆ వాక్యము, దేవుని వాక్యం, ఆయన మనలను పంపి మనలను బాగు చేశాను. నిజమే, ఒకప్పుడు మనము చెడిపోయిన వాళ్ళం, ఒకప్పుడు మనము భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళం. వాక్యం మన దగ్గరికి వచ్చి మనల్ని బాగు చేసింది. దేని నుండి అంటే మన పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి, చీకటి నుండి మనలను బాగు చేసింది. ప్రేమైన దేవుని వారలారా, ఈ వాక్యం ఏం చేసిందంటే మనం రెండో విషయం మనం చూస్తున్నాం. ఏంటి చెప్పండి? ఏమంటే మూడో విషయం చూస్తున్నాం ఏంటంటే, ఈ ఆహారము భుజించిన వారు స్వస్థపరచబడతారు. అది ఆ స్వస్థత ఏంటంటే పాపము నుంచి విడుదల అని మనం చూసాం. నాలుగో విషయం చూడండి, ఈ ఆహారం భుజించిన వాళ్ళు ఏమండి, ఒక అద్భుతమైన మాట, ఎన్నటికి చావురు అని ప్రభు చెప్తున్నాడు. ఆ మాట మీరు చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చూడగలిగితే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారమును లోకమునకు జీవం కొరకైన నా శరీరం. ఇక్కడ గమనించండి, యేసయ్యను భుజించిన వారు ఎల్లప్పుడూ జీవిస్తారు. యేసయ్యను భుజించిన వారు మరణించరు. యేసయ్యను భుజించిన వారు వాళ్ళు నిత్యము జీవిస్తారు. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి మీరు ఏ మరణం గురించి అనుకుంటున్నారు అంటే, పిల్లలు ఇక్కడ గమనించండి, దేవుని వాక్యము భౌతికమైన మరణం గురించి కాదు చెబుతున్నది. ఏమండి, దేవుని వాక్యము ఈ భూమి తర్వాత, మనం చనిపోయిన తర్వాత నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాట మీరు చూడగలిగితే అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రం. తర్వాత మాట, బ్రతికి నా యందు విశ్వసించువాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. దేవునికి స్తోత్రం. యేసయ్యందు విశ్వసించిన వాడు చనిపోడు. ఈ భూమిపైన చనిపోతాడేమో కానీ నిత్య జీవములు ఎల్లప్పుడూ జీవిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, యేసయ్యను భుజించిన వారు, యేసయ్యను నమ్ముకున్న వారు, యేసయ్య కొరకు బ్రతుకుతున్నవారు ఒకవేళ క్రీస్తులో మరణించిన నిత్యము జీవిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, ఒక మాట మీకు చివరి మాట చూపించి నేను ముగిస్తున్నాను. చూడండి ఆ మాట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనము చదువుతున్నాం. ఈ జీవిత కాలము మట్టుకే మన క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులము అని వాక్యం సెలవిస్తుంది. ఈ జీవితకాలం మట్టుకే కడుపు నొప్పి కోసమని, తలనొప్పి కోసమని, రోగం కోసమని, బాధ కోసమని, అప్పుల కోసమని, పిల్లల కోసమని, రోగాలు బాగా కావాలని, పంటలు బాగా రావాలని, ధనము బాగా రావాలని, పెళ్లి కావాలని, ఆస్తులు పెరగాలని, అంతస్తులు పెరగాలని, పలకబడి రావాలని, నాకు ఏదో ఈ భూమిపైన మంచి పేరు రావాలని, ఇలాంటి వాటి కోసం మన ప్రభుని నమ్ముకుంటే మనుషులందరికంటే మనంత దౌర్భాగ్యులు ఎవరు లేరు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఎందుకు నమ్మామంటే, మొదటిది దేవుని వాక్యాన్ని భుజిస్తే మనం జీవిస్తాం. ప్రభు చెప్తున్నాడు, నన్ను మీరు భుజించండి. ఎలాగైతే ఏమండి మరి హెచ్కేల్ గారు, మరి యోహాను గారు ఎలాగైతే దేవుని వాక్యాన్ని భుజించి అనేకమైన శ్రమల గుండాన వెళ్ళి దేవుని రాజ్యాన్ని మరి చేరుకున్నారో, మనందరం కూడా దేవుని వాక్యాన్ని భుజించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. రెండోది, ఈ ఆహారం ఏం చేసి ఈ ఆహారం ఏం చేస్తుందంటే, ఈ ఆహారాన్ని భుజించిన వాడు గమనించండి ఏమండి పాపం నుంచి విడుదల కలుగుతుందని మనం వింటున్నాం. మూడోది ఏంటంటే, ఈ ఆహారం భుజించిన వాడు ఈ భూమిపైన చనిపోయినా
నిత్య జీవానికి మనం వెళతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని కొరకు నిలకడగా నిలబడదాం, దేవుని కొరకు స్థిరంగా నిలబడదాం. ఎలాగైతే భక్తులు దేవుని కొరకు నిలబడ్డారో మనం కూడా ఆ విధంగా నిలబడాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి ఆశీర్వదించి నడిపించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.